ఓం శ్రీ సదాశివాయ నమ. శ్రీ చంద్రశేఖరాయ నమ. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. మనము ఎంతో మహత్తరమైన కార్తీక పురాణం చెప్పుకుంటున్నాము. ఇంతవరకు కూడా 13 అధ్యాయాలు పూర్తయ్యాయి. ఈరోజు 14వ రోజు 14వ అధ్యాయం చెప్పుకుందాము. దానికంటే ముందు ఈ కార్తీక పురాణం చివరి వరకు వినేవారు ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద కార్తీక మాసంలో మీరు తలుచుకుంటున్న ఆ పరమేశ్వరుడి నామాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఇది వరకు మన సనాతన ధర్మంలో వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు గత కొంతకాలంగా వ్యూస్ ఏమీ రావడం లేదు. అందుకోసమని ఈ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక కార్తీక పురాణం 14వ అధ్యాయంలో ఉషోత్సర్జన ప్రభావం గురించి చెప్పుకుందాము. ఇక కార్తీక పురాణం కథ ప్రారంభం చేసుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్ పరః. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకృసం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాసంలో కన్యాదాన మహిమ గురించి తెలిపిన వశిష్ఠ మహర్షి తరువాత జనక మహారాజుని చూస్తూ ఇలా అన్నారుట. ఓ రాజా, కార్తీక పౌర్ణమి నాడు చేయు ఉసిరికాయల దానము సాలగ్రామ దానానికి ఎంత ప్రభావం ఉందో ఆ రోజున చేయదగు వృషోత్సర్జనము వలన కూడా అంతే ప్రభావం ఉన్నది. కార్తీక పౌర్ణమి నాడు ఆంబోతును అచ్చుపోసి విడుచుట వలన పితృదేవతలు ముక్తిని పొందుతారు. అలాగే ఉసిరికాయలను దానం చేసి విశేషముగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి శివకేశవుల సన్నిధిని దీపారాధన చేసిన వారు సకల పాపముల నుండి విముక్తిని పొంది మహాచక్రవర్తి పదములనందగలరు. ఇక్కడే ఇంకొక విశేషము కూడా ఉన్నది. ఏమనగా కార్తీక మాసమున శివనాభమున పేరు గల సాలగ్రామాన్ని దానం చేయాలి. అందువలన గొప్ప ఫలితములు సమకూరుతాయి. కానీ అది అందరికీ లభ్యపడేది కాదు. ఇక ఓ రాజా, ఇవి ఇలా ఉండగా కార్తీక మాసంలో విడవదగిన కర్మలు కొన్ని ఉన్నాయి. అవి ప్రతివారు విడవాలి అని కార్తీక మాసంలో చెయ్యకూడని పనులు ఏంటో చెప్పడం ప్రారంభిస్తున్నారట వశిష్ఠ మహర్షి. ఇక కార్తీక మాసంలో చేయకూడని పనులు. కార్తీక మాసము ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో పరుల అన్నము తినకూడదు. వేశ్యలు శూద్రులు విక్రయించబడినటువంటి అన్నమును తినరాదు. ఉల్లిపాయలను విసర్జించవలెను. సంధ్యావందనాది నిత్యకర్మలు చేసి సొంత గృహమందే శక్తిని అనుసరించి అతిథి అభ్యాగతులతో భోజనం చేయాలి. పౌర్ణమి నాడు, ఆదివారం నాడు, ఇంకా ఇతర సూర్య చంద్రగ్రహణాలు పట్టిన రోజున, ఏకాదశి నాడు రాత్రుల యందు భోజనం చేయకూడదు. ఈ మాసమందు తలస్నానము అంటే తైల స్నానము చేయకూడదు. పగలు నిద్రించరాదు. కంచు పాత్రలను ఉపయోగించరాదు. వేదశాస్త్రాలను నిందించరాదు. పురాణాలను నిందించకూడదు. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఈ కార్తీక మాసమున తప్పకుండా నదీ స్నానము చేయవలెను. ఈ స్నానం చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే శ్లోకం చెప్పుకుంటూ
స్నానం చేయాలి. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అస్యాం మహానద్యాం సమస్తపాపక్షయార్థం అజ్ఞానకృత దోష పరిహారార్థం అను సంకల్పాన్ని కూడా పఠించి నదిలో స్నానం చేయాలి. ఈ విధంగా కార్తీక మాస వ్రతము చేయలేని వారు కనీసము పురాణ శ్రవణమైనను చెయ్యాలి. సాయంకాలమున శుచి అయి సంధ్యావందనాధికాలన్నీ కూడా పూర్తి చేసుకొని పూజా మందిరంలో కానీ లేదా దేవాలయంలో కానీ శివకేశవులను యథావిధిగా శాస్త్రోక్తముగా పూజించాలి. తరువాత షోడశోపచార పూజ చేయాలి. ఈ షోడశోపచార పూజ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియకపోతే శివుని నామాలతో ఉన్న షోడశోపచార పూజ కింద కామెంట్ చేస్తే నేను వారికి అందిస్తాను. అలా ఆ విధంగా వారు వీరు అని భేదం లేక అందరూ కూడా పూజించాలి. అలా ఈ కార్తీక మాసం 9 రోజులు పూజ చేసిన శివానుగ్రహం కలుగుతుంది. పూజానంతరము శివ సన్నిధిన దీపమాలిక ఉంచుట మాత్రము మరిచిపోకూడదు. అలా దీపమాలిక ఉంచితే ఎంతో పుణ్యప్రదము. ఈ విధముగా శాస్త్రోక్తముగా పూజ చేసిన అనంతరము బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి. నారదుడు మొదలుగా గల మహర్షులు కార్తీక మాసంలో ఈ విధంగా ఆచరించిన వారు మహాపుణ్యవంతులు అవుతారని చెప్పి ఉన్నారు. ఇక కార్తీక పురాణమునందు చెప్పినట్లు ఈ విధముగా చేసి రాత్రులందు నక్షత్ర దర్శనం చేసి భోజనం చేయాలి. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పితృదేవతలకు నమస్కరించి తిలతర్పణం చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఎడల పూర్వీకులు తరిస్తారు. అలా చెయ్యని వారు అనేక మహాపాపములు చేసిన వారవుతారు, అనేక నీచ జన్మలు ఎత్తుతారు. కాబట్టి ఓ జనక మహారాజా, నీవు కూడా పవిత్రవంతమగు ఈ కార్తీక వ్రతాన్ని చేసి తరించి పితృదేవతలను తరింపజేసి పరమ పవిత్రుడు అవ్వు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుని ఉపదేశించారుట. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 14వ అధ్యాయం సమాప్తము. ఈ కార్తీక పురాణంలోనే ఒక విషయం చెప్పబడింది. ఇవి అన్నీ చెయ్యలేని వారు యథావిధిగా కనీసము కార్తీక పురాణ శ్రవణం కానీ లేదా కార్తీక మాసంలో పురాణ శ్రవణం కానీ చేస్తే ఆ కార్తీక వ్రతాన్ని చేసిన పుణ్యఫలితము కూడా వస్తుంది అని. కాబట్టి అందరూ కూడా మొదటి నుంచే వినకపోయినా ఈ కార్తీక మాసంలో ఈ పురాణం మొత్తము ఒక రోజునైనా లేదా వీలుగా విన్నా ఎలాగైనా సరే ఈ కార్తీక పురాణ శ్రవణం చేయడం అనేది ప్రధానము. వీలు అయిన వారు రోజు వినొచ్చు, అలా కానివారు ఒకరోజే వీలైన అధ్యాయాలు వినొచ్చు. అలా కూడా అవకాశం లేని వారు ఒకే రోజున మొదటి నుంచి చివరి వరకు కూడా శ్రవణము చేయవచ్చు. అలా చేసినా కూడా పుణ్యఫలమే. అంతేగాని వినే అవకాశం ఉండి కూడా లేదా చదివే అవకాశం ఉన్నవారు కానీ చదవకుండా మాత్రము ఉండకూడదు. చంద్రశేఖర పాహిమాం.